వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక సీనియర్ నేత. అయితే చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీలో శ్రీకాంత్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. శ్రీకాంత్ రెడ్డే కాదు, ఆ పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్న, అదే ఎన్నికల ముందు వరకు ఎమ్మెల్యేగా ఉన్న అయితే కోరుముట్ల శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. వాళ్ళ గురించి మరోసారి మనం మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ శ్రీకాంత్ రెడ్డి లాంటి ఒక నేత ఈరోజు పూర్తిగా వైఎస్ఆర్సీపీలో సైలెంట్ అయ్యారు. సైలెంట్ అయ్యారు అనే కంటే అసలు శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణం ఏంటంటే ఆ స్థాయిలో ఆయనకి జగన్మోహన్ రెడ్డితో కానీ ఆ పార్టీతో కానీ బాండింగ్ ఉండడమే. చాలామంది నేతలు మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎక్కడా కూడా యాక్టివ్గా లేరు. కానీ వేరే శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఓడినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా తమ వాయిస్ వినిపిస్తూ, ఆయన పార్టీ వాయిస్ వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి శ్రీకాంత్ రెడ్డి లాంటి నేతలు ఈరోజు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీలో తమ ఫేస్ చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకే ఇలాంటి నేతలు అసలు ఎక్కడున్నారనేది ఒక చర్చ. అందుకు ఇంకొక రీజన్ ఏంటంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన నేతలు ఎవరున్నా ఉన్నారంటే లైక్ శ్రీకాంత్ రెడ్డి, లైక్ కోరుముట్ల శ్రీనివాస్ లాంటి నేతలే. ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి వైఎస్ఆర్సీపీకి అంత బూస్ట్ రావడానికి కూడా ఇలాంటి నేతలే కారణం. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం కావడం కానీ, సీఎం అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కొద్ది రోజులకే మరణించడం కానీ మనకు తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఓదార్పు కానీ, కాంగ్రెస్ని ఎదిరించడం కానీ, కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆయన వైఎస్ఆర్సీపీ పేరుతోని పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన ఎమ్మెల్యేలు, అది కొద్దిమంది ఎమ్మెల్యేలు, అటు కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అందరికంటే ముందు వరుసలో ఉండేది ఎవరు అంటే శ్రీకాంత్ రెడ్డి అండ్ కోరుముట్ల శ్రీనివాసే. వీళ్ళిద్దరూ జంట కవుల్లాగా ఉండేవాళ్ళు పార్టీలో కూడా. సో అలా జగన్మోహన్ రెడ్డి అడుగు వేసుకుంటూ వచ్చారు. అప్పటికే వాళ్ళ కాంగ్రెస్లో ఒక రెప్యుటేషన్ కూడా ఉంది. అయినా సరే ఎమ్మెల్యే పదవులను వదులుకొని మరి వాటిని త్యాగం చేసి మరి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేశారు, రిజైన్ చేసి మరి. దెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో ఇరుక్కొని జైల్లో ఉంటే ఆ రోజు బై ఎలక్షన్లు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలా కోరుముట్ల శ్రీనివాస్ కానీ అటు శ్రీకాంత్ రెడ్డి కానీ ఆ రోజున ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది భారీ మెజారిటీలతో బై ఎలక్షన్స్లో 2012. దెన్ 2014లో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు. ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేస్తే అప్పుడు రాయలసీమలో కూడా పార్టీ నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఆ సానుభూతి ఫస్ట్ నుంచి కూడా రాయలసీమ నుంచి కొనసాగుతూ వచ్చింది. రాయలసీమ నిజంగానే పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. ఆ టైంలో కూడా శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచారు. ఊరికి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడమే కాదు, ఆ పార్టీకి అవసరమైనప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఆ స్థాయిలో వాళ్ళు పనిచేసేవాళ్ళు. 14లో శ్రీకాంత్ రెడ్డి గెలుచున్నారు కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే స్థాయిలో సమర్థవంతంగా తమ వాయిస్ వినిపించేవాళ్ళు. తమ కాన్స్టిట్యున్సీకే కాదు, రాయలసీమ విషయంలో అటు టీడీపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ మీడియా ముందుకు వచ్చేవాళ్ళు. అలా ఎప్పుడు కూడా ఆ పార్టీ కోసం, ఆ పార్టీకి అండగా నిలబడుతూ ఉండేవాళ్ళు. బట్ వివాదాల జోలికి వెళ్ళిన సందర్భాలు అయితే తక్కువ. ఈవెన్ మనం శ్రీకాంత్ రెడ్డి విషయం చూసుకుంటే 14లో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి టీడీపీలోకి, అధికార పార్టీలోకి వెళ్ళిన క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కూడా వెళ్తున్నారని చాలామంది వైసీపీలో ఆయన అంటే పడని నేతలే ప్రచారం చేశారు. ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇక వేరే 2019 ఎన్నికలు వచ్చాయి. అది ఒక క్రూషియల్ టైం వాళ్ళకు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ స్థాయిలో ఇన్ ద స్పాన్ ఆఫ్ పార్టీ పెట్టిన 8 ఇయర్స్లోనే జగన్మోహన్ రెడ్డి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన విజయంలో శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళ భాగస్వామ్యం, శ్రీనివాస్ లాంటి భాగస్వామ్యం చాలా ఉంది. అది ఎవరైనా కాదనలేని వాస్తవం. వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. కానీ అక్కడ మనం కీలకంగా మనం చూసినట్లయితే యాక్చువల్గా పార్టీలో సీనియారిటీ ఎప్పుడు కూడా కౌంట్ అవుతూనే ఉంటుంది. ముందు వచ్చిన వాళ్ళకే ముందు ప్రయారిటీ ఉంటుంది. అలా శ్రీకాంత్ రెడ్డో లేకపోతే కోరుముట్ల శ్రీనివాస్లో క్యాస్ట్ ఈక్వేషన్లోనైనా మంత్రి పదవులు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళ మీద 5 ఏళ్ళు కూడా సీత కన్నేసే ప్రయత్నం చేశారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లోనైనా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అనుకుంటే అదే జిల్లా నుంచి భాష లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా శ్రీకాంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు ఉన్న కోరుముట్ల శ్రీనివాస్కి కూడా న్యాయం జరగలేదు. ఇక సెకండ్ ఎక్స్పాన్షన్లో ఆయనకన్నా తర్వాత వచ్చిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళకు, రోజా ఎప్పుడు వాళ్ళకన్నా చాలా జూనియర్ పార్టీలో ఆవిడకు, అదేవిధంగా పెద్దిరెడ్డి కూడా ఇంకా జూనియర్, అలాంటి వాళ్ళకు మంత్రి పదవులు దక్కాయి రాయలసీమ నుంచి. కానీ వేరేజ్ శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్ మాత్రం అలాగే ఉండిపోయారు. వాళ్ళకి ఎందుకంటే పార్టీలో సమర్థవంతంగా వాయిస్ వినిపించినా, పార్టీ కోసం డే 1 నుంచి కూడా ఆ స్థాయిలో వాళ్ళు అంత లాయల్టీగా ఉన్నా పదవుల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళకి అసంతృప్తి ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడూ చెప్పకపోయినా బట్ వాళ్ళ తరపున అభిమానులు కానీ, పార్టీ క్యాడర్ కానీ ఎప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడుకున్న సందర్భం అయితే ఉంది. అయితే విప్గా మాత్రం బాధ్యతలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళని భుజగించే ప్రయత్నం కొంతవరకు కానీ. బట్ మంత్రి పదవుల విషయంలో మాత్రం సీరియస్గా శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి అసంతృప్తి అయితే ఉందని అనుకోవచ్చు. దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు 2024 ఎన్నికలు. తను విప్గా ఉన్నా, తను ఎమ్మెల్యేగా ఉన్నా, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా
పార్టీ కోసం అయితే మాత్రం ఆయన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు ఏదైతే అధికారంలో ఉన్నప్పటికీ. ఈవెన్ బుగ్గన లాంటి వాళ్ళు కూడా జూనియరే పార్టీలో, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళతో పోల్చుకుంటే. సో వాళ్ళందరికీ కూడా జగన్ అందలం ఎక్కించారు కానీ బట్ మంత్రి అనే పేరు రావడానికి మాత్రం శ్రీకాంత్ రెడ్డికి మాత్రం అర్హత లేదంటూ కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. దాన్ని 24 ఎన్నికల్లో మళ్ళొకసారి వాళ్ళు పోటీ చేస్తే ఇద్దరు కూడా ఓడిపోయారు. శ్రీకాంత్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడైన శ్రీనివాసులు కూడా ఓడిపోవడం జరిగింది. బట్ ఓడిపోయిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో అసలు ఎవరు కూడా ఆల్మోస్ట్ డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డితో నడిచిన నేతలు చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉన్నారు. మనం ఒక్కరే చెప్పుకోవచ్చు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా వీళ్ళతో పాటే పార్టీలోకి వచ్చారు. ఆయన ఒక్కడే ఈరోజు అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి తరపున కనిపిస్తూ ఉన్నారు. పాపం ఆయన్ని కూడా సత్యనపల్లిని తీసుకెళ్ళి ఎక్కడో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు డే 1 జగన్మోహన్ రెడ్డితో వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, మంత్రాలయం ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాగిరెడ్డి కానీ వీళ్ళెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడం. ఈవెన్ జూపూడి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డే 1 సపోర్ట్ చేసినా ఆయన అన్ని పార్టీలు తిరిగి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇక మొన్నటి ఎన్నికల తర్వాత మాత్రం పార్టీ ఓడిపోయిన తర్వాత 11 సీట్లకే పరిమితమైన తర్వాత, తాము ఓడిపోయిన తర్వాత ఎక్కడా కూడా శ్రీకాంత్ రెడ్డి పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్న సందర్భం కానీ, పార్టీ కోసం వాయిస్ వినిపిస్తున్న సందర్భం కానీ మనం చూడం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ పర్యటనలో కూడా శ్రీకాంత్ రెడ్డి నామకే వస్తే నామమాత్రంగానే పాల్గొంటున్నారన్న వాదనలు ఉన్నాయి. అసలు శ్రీకాంత్ రెడ్డి వైసీపీలో ఉన్నారా, వైసీపీలో ఇన్యాక్టివ్ ఎందుకు అయ్యారన్న చర్చకు కూడా ఇదే కారణం అని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా అలాంటి వాళ్ళనైనా పిలిచి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరోసారి కనీసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనైనా మరోసారి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయిస్తారా వాళ్ళతో అన్నది మనం చూడాలి. మొత్తానికైతే మాత్రం శ్రీకాంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి ఈరోజు మనం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.